హలో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మైసెల్ఫ్ మనీషా. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈ రోజైతే నేను ఇంకొక నాన్ వెజ్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. నేను చేసే ఈ రెసిపీ ఏంటో లాస్ట్ దాకా చూడకుండా గెస్ చేయండి. నాన్ వెజ్ రెసిపీ, అందరికి ఇష్టమైన రెసిపీ. సో మీరంతా గెస్ చేసి కామెంట్ చేయండి. ఎనీవేస్ వీడియో ఎండింగ్‌లో చెప్తాను. ముందుగా రెసిపీ డీటెయిల్స్ అన్నవి నేను షేర్ చేస్తాను. ఒక చిన్న కుక్కర్ పెట్టాను. అందులో ఒక 2-3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేశాను. మీకు సరిపడా ఆయిల్, మీరు ఎంత తింటారో, ఎంత వాడతారో దానికి సరిపడా. దాని తర్వాత ఇప్పుడు నేను ఆనియన్స్ అయితే ఒక 4 ఆనియన్స్ అయితే వేసేసాను. దాని తర్వాత ఒక 2 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇందులో వేస్తూ ఉన్నాను. ఆనియన్స్ బాగా రెడ్ కలర్ వచ్చిన తర్వాత మాత్రమే మీరు ఈ ఆనియన్స్‌ని అయితే వేసుకోండి. లేదంటే కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుందన్నమాట. ఆనియన్స్ బాగా రెడ్ అయిపోయి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు అయితే వేసాను. దాన్ని కూడా బాగా కలిపేసేయండి. ఆనియన్స్ మనకి ఎంత ఫ్రై అయితే టేస్ట్ అన్నది అంత బాగా వస్తుంది. క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి ముక్కలన్నవి. ముక్కలంటే మీకు ఇంకా అర్థమయ్యే ఉంటుంది. సో ఈరోజు రెసిపీ అయితే నాటుకోడి కర్రీ అన్నమాట. నాటుకోడి మీలో ఎంతమందికంటే ఇష్టం? మీ పిల్లలు తింటారా? మీ ఇంట్లో ఫ్యామిలీ అందరూ తింటారా? మీరు తింటారా మెయిన్‌గా? సో నాకైతే కామెంట్ చేయండి. నేనైతే చాలా తక్కువ తింటాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ, మా మదర్ వీళ్ళంతా చికెన్, మటన్, ఫిష్, సీ ఫుడ్ ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ తిన్నాం కానీ నాటుకోడి అంటే తెలీదు. బట్ ఇప్పుడు రీసెంట్‌లీ నాటుకోడినైతే చేస్తాను గానీ తినను. చేస్తున్నారు గదా! మీరు తినరా? అని అడగొచ్చు. అందుకే ఒక క్లారిటీ ఇస్తున్నాను. దాని తర్వాత దీనికి సరిపడా పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్. నేను మసాలా వేయట్లేదు. ఎందుకంటే మొన్న చికెన్ కర్రీ చేసినప్పుడు మసాలా యూజ్ చేశాను. ఒకసారి అలా చేస్తాను, ఒకసారి ఇలా చేస్తాను. సో కొంచెం కొబ్బరి పొడి వేసిన తర్వాత ఒక 4 టొమాటోస్ అయితే వేస్తున్నాను. 4 టొమాటోస్ మీకు స్వీట్‌నెస్ వస్తుంది అని అనుకుంటారు. కానీ స్వీట్‌నెస్ అస్సలు రాదు. మనం థిక్‌గా ఉండే గ్రేవీ కోసం మాత్రమే ఈ టొమాటోస్‌ని అయితే ఇక్కడ యూజ్ చేస్తూ ఉన్నాము. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. అన్నీ కలిపేసి నేనైతే ఇప్పుడు పెడుతున్నాను. ఒక్కొక్కటి మగ్గిచ్చి టైం పెట్టొచ్చు. కాకపోతే నాకిప్పుడు టైం లేదు. ఈవినింగ్ కదా! సో పిల్లలంతా వెయిట్ చేస్తూ ఉన్నారు డిన్నర్ కోసం. ఇది వచ్చేసి నార్మల్‌గా మనం చికెన్ మసాలా ఏదైతే ఉంటుందో అదైతే వేసేసాను. పిల్లలు కొంచెం స్పైస్ తక్కువ తింటారు, మీ అందరికీ తెలిసిందే. అందుకోసమే ఫస్ట్ వాళ్ళ కోసం కొంచెం తక్కువ వేసి, మళ్ళీ తీసిన తర్వాత మిగతా స్పైసెస్ అంతా నేను తర్వాత యాడ్ చేస్తాను. ఇవన్నీ బాగా కలిపేసేయాలి. కలిపేసిన తర్వాత అప్పటికి మనకి ముక్కలో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోవాలన్నమాట. మనం మీడియం కన్సిస్టెన్సీ పెడితే ఆ ముక్కలో ఉండే వాటర్ అంతా బయటికొచ్చేస్తూ ఉంటుంది. అదంతా ఇంకిపోయిన తర్వాత ఒక గ్లాస్ లేదంటే దానికి ముక్కలు కొంచెం నానిపోతే సరిపోతుందన్నమాట. దానికి సరిపడా వాటర్ అంతా వేసేసి, సాల్ట్ ఏసి బాగా కలిపేసి ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. దాని తర్వాత మూత పెట్టేసేయాలి. ఇది నార్మల్ చికెన్ లాగా తొందరగా అయితే ఉడకదు. మనం నార్మల్‌గా చికెన్‌కి ఒక 3 విజిల్స్ పెట్టుకుంటే దీనికి ఒక 6-7 అలా పెట్టుకోవాలన్నమాట. నాటుకోడి కదా! అందుకే కొంచెం విజిల్స్ ఎక్కువ పెట్టుకోవాలన్నమాట. మీ కన్సిస్టెన్సీ క్వాంటిటీని బట్టి మీరు హాఫ్ కిలో తీసుకుంటున్నారా? 1 కిలో తీసుకుంటున్నారా? అలా మీరు తీసుకుండే నాటుకోడి కర్రీని బట్టి మీరు విజిల్స్ అన్నవి పెంచుకుంటూ ఉండొచ్చు. ఎంత పెంచుకున్నా గానీ ముక్క అన్నది మన చికెన్ లాగా అస్సలు మెత్తగా అస్సలవ్వదు. కరెక్ట్‌గా ఉంటుంది ముక్క అన్నది. అటు మెత్తగా కాదు, అటు గట్టిగా కాదు. సో అదనమాట. నేనింకా పక్కన ఇలాగా చపాతీ అయితే చేస్తున్నాను. మా పెద్దోడికైతే దీనిపైన ఉండే స్కిన్ అంటే బాగా ఇష్టం. సో వాడైతే సెపరేట్ చేసుకుంటాడనమాట. వాడి కోసం సెపరేట్ పక్కన ప్యాన్‌లో వేసి పెట్టేసాము. ఇంకా విజిల్స్ అయితే అంతా ఫినిష్ అయిపోయింది. దాని తర్వాత చూద్దాం ఎలా ఉందో. చూసారు కదా మీరు ఎంత బాగా ఉడికిపోయిందో కర్రీ అన్నది. గ్రేవీ కూడా చాలా చక్కగా థిక్‌గా వచ్చింది. నేను మసాలాస్ ఏమీ యాడ్ చేయలేదు ఇందులో. బట్ చూడండి కన్సిస్టెన్సీ ఎంత వచ్చిందో. కర్రీ టేస్ట్ గాని చాలా సూపర్‌గా వచ్చింది. పిల్లలందరికీ అంటే చిన్న పిల్లలు కదా! వాళ్ళకి కొంచెం తీసేసి
రిమైనింగ్ స్పైస్ అయితే ఇందులో యాడ్ చేశాను. ఇంకా ఫైనల్‌గా కొత్తిమీర ఏసి ఫినిష్ చేస్తున్నాను. మీలో ఎంతమంది నాటుకోడి అంటే ఇష్టమో నాకు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. నాటుకోడి, చపాతీ కాంబినేషన్ ఎక్సలెంట్‌గా ఉంటుంది. లేదంటే నాటుకోడిలో రొట్టె, జొన్న రొట్టె, జవారీ రొట్టె ఎంతమంది తింటారో నాకు అది కూడా ఒకసారి కామెంట్ చేయండి. ఈ రెండిటి కాంబినేషన్ అయితే సూపర్ హిట్ అన్నమాట. ఇంకా ఎలాగా ఉన్నా కూడా లొట్టలేసుకొని తినాల్సిందే. అది అలా ఉంటది. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. పిల్లలు కానీ, మా ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తిన్న వన్ ఆఫ్ ద రెసిపీ అన్నమాట. సో, దట్స్ ఇట్ అండి. ఇది నా వీడియో. మీలో ఎంతమందికి నేను చేసే రెసిపీస్ ట్రై చేసున్నారో నాకొకసారి కామెంట్ చేయండి. మీకు గనుక నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.